బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ హయత్ నగర్ లో అగ్ని ప్రమాదం జరిగింది. స్థానిక ఆర్ఎన్ఆర్ కాలనీలో గ్యాస్ సిలిండర్ పేలింది. ఘటన స్థలంలో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. ఘటనలో 20 గుడిసెలు పూర్తిగా దగ్నమయ్యాయి. ఘటన తీవ్రతతో ఆర్ఎన్ఆర్ కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తోంది. ఈరోజు మన రావినారాయణ కాలనీ మన అబ్దుల్లాపూర్ మెట్టు మండలం పరిధిలో ఉంటుంది. రావినారాయణ ఫేజ్ 3 కాలనీ ఇది. దాదాపున 10,000 గుడిసెలు. ఇక్కడ 10,000 గుడిసెల్లో ఎవరో కావాలని చెప్పి కుట్రమాలతులు ఇక్కడ దాదాపున మా గతంలో కూడా అటాక్ చేశారు. దాన్ని మేము ఆదుకున్నాం. కాబట్టి ఈ చుట్టుపక్కల ఇప్పుడు మధ్యాహ్నం పూట ఎవరు లేరని చెప్పి ప్రజల్లో వచ్చి గుడిసెలందరూ పెట్టి అది పారిపోవడం జరిగింది. దాదాపున గుడిసెలు 500 చిల్లుగా మొత్తం గుడిసెలు దగ్గరపెట్టిపోయినాయి. ఇద్దరికి కాలిరిగినాయి. ఒకళ్ళు చేయి మొత్తం ఏళ్ళు మొత్తం పోయింది. దాదాపు దీన్ని విషయంలో కానీ మేము పోలీస్ డిపార్ట్మెంట్కు ఇక్కడ సిఐ గారు వచ్చినా వాళ్ళకి ఎంత మొత్తుకున్నా కానీ గంట వరకు టైం పాస్ చేస్తున్నారు. కానీ ఇక్కడ మాత్రం దీన్ని చులుగ్గా మాత్రం తీసుకొని యాక్సెప్ట్ చేస్తలేరు. మా వాళ్ళే బకెట్లతోని పోసినా ఎంత చేసినా కానీ ఆడడం లేదు. కాబట్టి ఫైర్ ఇంజన్లు కూడా ఇది అంటుకున్న తరంలో 1 గంట 2 గంటల తర్వాత ఫైర్ ఇంజన్లు వస్తున్నాయి. మేము వీడియోతో సహా డైరెక్ట్ ఫైర్ ఇంజన్ వాళ్ళు పెట్టినా కూడా వాళ్ళు స్పందించడం లేదు. అంటే ఇది కావాలని చేసిన కుట్ర. దాన్ని ఖండిస్తున్నాం. ఎందుకంటే మన మిత్రులు మీరు అందరూ న్యాయం చేయాలి. సోషల్ మీడియాలో ఎక్కువ వెళ్ళిపోవాలా. ఎందుకంటే ఇక్కడ దాదాపున 10,000 గుడిసెలో ఉన్న నివాసత్వంగా 500 మందికి చిల్లుకట్టుగా గ్యాస్ సిలిండర్లు, పైసలు, బియ్యము అంత కుటుంబంలో ఉన్న మనసత్వం కాబట్టి ఇక్కడ ఉన్నారు, ఫ్యామిలీతో ఉన్నారు. కాబట్టి మనం అందరం నిరుపేదలుగా ఇక్కడ ఉన్నాం. దాన్ని మీరు న్యాయం చేయాలా. ఈరోజు మన కుంట్లూరు రోడ్డులోని అబ్దుల్లాపూర్ మేట్లో గుడిసెలు కాలుతున్నాయని చెప్పేసి మాకు సమాచారం ఉండగానే హయతనగర్ ఫైర్ స్టేషన్ మరియు ఎల్బీ నగర్ ఫైర్ స్టేషన్ నుంచి బండ్లు ఇమ్మీడియట్లీ పంపడం జరిగింది. ఆ తర్వాత ఇంకొక 3 ఫైర్ వెహికల్స్ కూడా ఆల్రెడీ వస్తున్నాయి. ఒక 4 ట్యాంకర్లు కూడా వాటర్ ట్యాంకర్ ద్వారా వస్తుంది. మేము దాదాపు 2 ఫైర్ వెహికల్ తోనే ఉన్న గుడిసెల్ని పక్క స్ప్రెడ్ కాకుండా ఆల్రెడీ మేము ఫైర్ ఆఫీసర్ అందరం కలిసి ఆపాము. పక్కన స్ప్రెడ్ కాకుండా చూస్తున్నాము. అదే విధంగా వాటర్ ట్యాంకర్లు వస్తున్నాయి. దాంతోనే ఆ ట్యాంకర్లు వస్తే ఆ తర్వాత 3 ఫైర్ వెహికల్ వస్తే కంపల్సరీగా మొత్తం కంప్లీట్ గా దాన్ని కంట్రోల్ చేస్తాం. మేము ఇప్పుడు దాదాపుగా ఒక 20 మంది ఉన్నాము. 2 ఫైర్ వెహికల్ ఉన్నాయి. ఇంకా 3 ఫైర్ ఇంజన్లు వస్తున్నాయి. దూరం నుంచి వస్తున్నాయి. 4 వాటర్ ట్యాంకర్లు కూడా తెప్పించామండి. ప్రాణ నష్టం మాత్రం ఎలాంటి ప్రాణ నష్టం లేదు. కొన్ని సిలిండర్లు ఉండటం వల్ల కూడా ఆ సిలిండర్లు కూడా వాళ్ళు పబ్లిక్ తర్వాత మా వాళ్ళు కూడా బయట పెట్టేశారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే మనము స్ప్రెడ్ కాకుండా చూసే బాధ్యత మనది. ఎందుకంటే ఎలాగో అవి షార్ట్ సర్క్యూట్ తోనా లేదంటే ఏ విధంగా జరిగిందనేది తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్. ప్రస్తుతానికి మాత్రం పక్కన స్ప్రెడ్ కాకుండా మనం ఇప్పుడు కంట్రోల్ చేశాము. ఆ వెహికల్ వచ్చిన తర్వాత కూడా మిగతాది కూడా కంప్లీట్ కంట్రోల్ చేసేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఏదైనా ఉంటే మనం ముందు మాట్లాడుకుందాం. ఈ ఘటనకు సంబంధించి ఇంకా మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్. హైదరాబాద్ నగర శివారు పరిధిలో కుంట్లూరులో నేడు మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రావి నారాయణ రెడ్డి కాలనీ సమీపంలో ఉన్న పేదలు నివసిస్తున్న గుడిసెల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ బలమైన గాలుల కారణంగా మంటలు వేగంగా వ్యాపించడంతో క్షణాల్లోనే 30కి పైగా గుడిసెలు పూర్తిగా దగ్నమైన పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. ఇక ఈ ప్రమాదంలో కొన్ని గుడిసెల్లో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలడంతో మంటలు మరింత తీవ్రంగా ఎగిసిపడ్డాయి. ఈ పేలుళ్ల శబ్దాలకు వినికిడి స్థానికులు మొత్తం కూడా భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో అని మొత్తం అర్థం కాక ప్రజలు అంటే ఆ పొగలు, దట్టమైన మంటలు ఇవన్నీ రావడంతో అసలు క్షణాల్లోనే ఏం జరుగుతుందని అర్థం కాక ప్రజలంతా కూడా భయంతో పరుగులు తీశారు. ఈ కాలనీ వాసులంతా కూడా. సో వెంటనే సమాచారం అందుకున్నట్టు ఈ హైదరాబాద్ ఫైర్ సిబ్బంది ఉన్న ఆ ఘటనా స్థలానికి చేరుకొని మంటలను కంట్రోల్ చేసేందుకు కొద్దిగా ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా కూడా అంటే మధ్యాహ్నం 1 గంటకు మొదలైనటువంటి ఈ మంటలు ఇంకా కూడా
అక్కడ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ గుడిసెలు ఒకదాంతో ఒకటి ఆనుకుని ఉండటంతో మంటలు పూర్తిగా నిద్రకి సమయం పట్టే అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. ఈ భారీగా ఎగిరిపడుతున్న ఈ మంటలు చూస్తూ స్థానికులు అయితే ఆందోళన చెందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అగ్ని ప్రమాదం గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అలాగే షార్ట్ సర్క్యూట్ లేదా ఇతర కారణాల వల్ల ప్రమాదం జరిగి ఉండవచ్చని కూడా భావిస్తున్నారు. ఈ 2-3 రోజులుగా దాదాపు తీవ్రమైన ఎండలు కూడా చాలా తీవ్రంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ఘటన గల కారణాలన్నీ ఇంకా తెలియడానికి పడుతుంది. మొదటికైతే ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు, దర్యాప్తు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే అగ్నిపరమైన కారణాలు ఏంటనే విచారణ అనంతరం తెలుస్తుంది. ప్రమాదం జరిగిన తీరుపై పోలీసులు స్థానికులతో ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు అంటే పేదలున్నటువంటి గుడిసెలు ఎక్కువగా దగ్గరమే ఈ దుర్ఘటనలో ఆశ్రయ భారీగా ఉంటుందని కూడా తెలుస్తుంది. ఈ చాలా మంది పేద ప్రజలు నిరాశ మొత్తంగా కూడా ఈ గుడిసెలు తగ్గిపోవడంతో చిన్న పిల్లలు వృద్ధులు దాదాపు ఆ గుడిసెల్లో ఉంటున్న వాళ్ళంతా కూడా నిరాశయ్యారు. అసలు ఎండలు కూడా కొలిసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఈ ప్రమాదం కారణంగా నిరాశ వారికి ఈ సాయం అందించేది కూడా స్థానిక అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వారికి టెంపరీగా అంటే ఈ తాత్కాలిక ఆశ్రయాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు, వారికి ఆహారం అందించే ఏర్పాటు కూడా చేస్తున్నారు. ఈ వేసవి కాలంలో ఈ అగ్ని ప్రమాదం జరగకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే అధిక ఉష్ణోగ్రతలు ఈ పరివాతం కారణంగా కూడా మంటలు త్వరగా వ్యాపించే అవకాశం ఉంటుంది కాబట్టి దాని వల్ల అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ మహేందర్, థ్యాంక్ యూ.